ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే. హల్లెలూయా. మంచిది. సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా ప్రవచన గ్రంథములోనికి మనం వచ్చినప్పుడు అక్కడ యెషయా ప్రవక్త తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో ఈ విధమైన మాటలు మాట్లాడొచ్చు. 54వ అధ్యాయం 2వ వచనమును మనము గమనించినప్పుడు, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. పొడుగు చేయుము. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగమును మనము గమనించినప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా ఇక్కడ ఒక విలువైనటువంటి మాటను వస్తూ ఉన్నారు. ఏమని వ్రాస్తున్నారు అంటే, ప్రియులారా, దేవుని వాక్యమును మనం గమనిస్తే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు ఈ మాటలు పలుకుతూ వచ్చారు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. వచనమును మనం గమనించినప్పుడు, ప్రియులారా, నీవు కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్య జనుల దేశమును స్వాధీనపరుచుకొనును. పాడైన పట్టణం నివాస స్థలముగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నీవు కుడివైపునకు వ్యాపించెదవు, ఎడమ వైపునకు నీవు వ్యాపించెదవు. దేవుని ఉద్దేశాన్ని మనము గమనించినప్పుడు, ప్రియులారా, మనము అన్ని విధాలుగా వ్యాపింపబడాలని దేవుడు కోరుకుంటున్నారు. తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రజల కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను దేవుడు కలిగి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి ఆ ప్రణాళిక అని మనం చూసినప్పుడు, మీరు కుడివైపునకు వ్యాపించాలి, ఎడమ వైపునకు మీరు వ్యాపించాలి. కుడివైపునకు ఎడమ వైపునకు మీరు వ్యాపించాలి అంటే దేవుని వాక్యమును మనం గమనిస్తే, ప్రియులారా, ఇక్కడ మనము శ్రేష్టమైన భాగమును మనం గమనించినప్పుడు ప్రభువు అంటున్నారు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొనును, పాడైన స్థలములను నివాస స్థలములుగా చేయును అని దేవుని వాక్యం ఒక ప్రవచనమై దేవుడు ఈరోజు మాట్లాడుచూ ఉన్నాడు. నీవు కుడివైపునకు వ్యాపిస్తావు, ఇంకా నీవు ఎడమ వైపునకు వ్యాపిస్తావు. కుడివైపున ఎడమ వైపున వ్యాపించడానికి దేవుని ప్రణాళిక మన ఎడల ఎంతగానో ఉంటూ ఉన్నది అని నాటి యెరూషలేములో నివాసము చేస్తున్న తన ప్రజలకు ఈ మాటలు దేవుడు వెల్లడిపరుచుకుంటూ వచ్చారు. నీ సంతానం ఏదైతే మీరు కలిగి ఉన్నారో, నీ పిల్లలు అని పిలువబడుతున్నటువంటి నీ ప్రజలు, నీ గర్భమున పుట్టినటువంటి నీ ప్రజలు, ప్రియులారా,
అన్యజనుల దేశమును ఏం చేయబోతున్నారు? స్వాధీనపరుచుకొనబోతున్నారు. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును అని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు మన నివాసములన్నీ కూడా పాడైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పనికిరానటువంటివిగా మనకు కనబడుతూ ఉన్నాయి. మన ముందు ఏదైతే పనికిరానటువంటిదిగా, పాడైపోయినటువంటిదిగా కనబడుతూ ఉన్నదో దానిని ఏం చేయబోతున్నారు తండ్రి అని మనము గమనించినప్పుడు వాటిని నివాస స్థలములుగా, వాటిని మనకు ఉపయోగపడేటటువంటివిగా దేవుడు చేయబోతున్నాడు అని ఒక ప్రవచనాన్ని దేవుడు మనకు అనుగ్రహించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది పనికిరాదు అని మనం అనుకుంటాం, దేవుడు దానిని పనికొచ్చేటట్లుగా చేయబోతున్నాడు. ఇది నిరుపయోగముగా ఉన్నది అని మనం అనుకుంటాం, దానివల్ల మనకు ఉపయోగము రాదు, లేదు అని మనం అనుకుంటాము. కానీ దేవుని దృష్టిలో మనకు ఏదైతే పనికిరానటువంటిదిగా, ఉపయోగము లేనటువంటిదిగా ఉంటుందో దానిని పనికొచ్చేటటువంటి పాత్రగా ప్రభుల వారు చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో చదవండి, కుడివైపునకు ఎడమవైపునకు నువ్వేం చేయబోతున్నావు? వ్యాప్తి చెందబోతున్నావు. ఉన్న స్థలములో ఉండటము ఆయన ఉద్దేశ్యము కాదు. మీరెక్కడ ఉన్నారో అక్కడ ఉండటము దేవుని ప్రణాళిక కాదు. తెలుగులో కొన్ని సామెతలు ఉన్నాయి, ఎక్కడి వేసినా గొంగడి అక్కడే అన్నట్లుగా. ప్రియులారా, మన ఆలోచనల్లో మార్పు లేని క్రమాన్ని మనం చూస్తున్నాము. మన ఆర్థిక స్థితిని మెరుగుదల లేనటువంటి క్రమాన్ని మనము చూస్తున్నాము. మనము ముందుకు కానీ వెనక్కు కానీ మనము ముందుకు వెళ్ళలేనటువంటి స్థితిని ఇదిగో ప్రియులారా మన వ్యక్తిగత జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. కానీ దేవుని ఆలోచన ఎలాగున్నది అని మనం గమనించినప్పుడు మనము కుడివైపునకును ఎడమవైపునకును వ్యాపించే ఒక శ్రేష్టమైన కృపను దేవుడు మనకివ్వడానికి ఆయన సంసిద్ధులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అన్నిసార్లు చాలాసార్లు పాడుతూ ఉంటాం, పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి, నాడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి, నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభో, వెంబడింతు ప్రభో, నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. రెండోసారి పాడండి, ఫస్ట్ వినండి, రెండోసారి పాడదాం. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా,
నా యేసు చేసిన నీవు మరువకుమా. రెండోసారి పాడు. నా యేసు చేసిన నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమమా. హల్లెలూయా. ప్రియులారా, పాడైపోయినటువంటి నివాస స్థలములను, ఆయన పట్టణములను మనకెలా ఉంచబోతున్నారు అంటే నివాసమైనవిగా దేవుడు చేయబోతున్నాడు. మనం ఒక అడుగు ముందుకు వేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎంత ముందుకు వేయాలనుకుంటున్నారు అంటే, మన చేయి చాపితే, మన కుడి చేతిని చాపగలిగితే ఎంత దూరమైతే మనము చూడగలుగుతున్నామో అంతవరకు దేవుడు మనలను ఇదిగో వృద్ధిలోనికి తీసుకొని రాబోతున్నాడని ఈ వాక్యం యొక్క వివరణగా మనకు కనబడుతూ ఉంది. ఒకవేళ ఎడమ చేతిని మనం చాపగలిగితే, ఎడమ చేయి ఎంతవరకైతే మనం చాపుతూ ఉంటామో అంతవరకు దేవుడు మనలను ఆయన వ్యాప్తి చేయడానికి ఓ శ్రేష్టమైన ఉద్దేశమును తండ్రి కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట మనము చూచినప్పుడు, నీ సంతానము అన్య జనుల దేశమును ఏం చేయబోతా ఉంది అంటే స్వాధీన పరుచుకొనబోతూ ఉంది. స్వాధీనపరుచుకునే కృపను దేవుడు మనకు ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. ఇవన్నీ జరగాలి అంటే దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు ఈ పూట మీకు నేను జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. రెండవ వచనాన్ని మనం చదివినప్పుడు, నీ గుడారపు స్థలమును విశాలపరుచుకొనుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. ప్రియులారా, మూడవ వచనములో ఉన్న ప్రవచనాలు అవి మనకు అనుగ్రహింపబడాలి అంటే మూడవ వచనములో ఉన్న, ఇక అక్కడ నుండి ప్రారంభమగుతూ ఉన్న ప్రతి ప్రవచనానుసారమైన ఆత్మీయ వృద్ధితో కూడిన అనుభవాలు మనము కలిగి ఉండాలి అంటే రెండవ వచనములో అంటాడు, ఏదైతే నీవు నివాస స్థలముగా ఏర్పాటు చేసుకొని ఉన్నావో వాటిని నీవేం చెయ్యాలి? విశాలపరుచుకొనుము. నా వైపు చూడండి, విశాలపరుచుకొనుము అన్నాడా, నేను విశాలపరుస్తాను అన్నాడా? ఏమండి, విశాల పరుచుము అంటే మనము చేయవలసిన కొన్ని పనులు ఇక్కడ ఉన్నాయి. మనము చేయవలసిన పనులు ప్రక్కన పెట్టి, మనము చేయవలసిన ఆలోచనలు ప్రక్కన పెట్టి, మనము ఏదైతే చేయవలసి ఉన్నదో దానిని చేయకుండా కుడికి మనం వ్యాపించలేము, ఎడమునకు మనము వ్యాపించలేము. అన్య జనుల నివాస స్థలములను మనము స్వాధీనపరుచుకొనలేము. పాడైపోయినటువంటి పట్టణములలో మనము నివాస యోగ్యమైనటువంటివిగా వాటిని మనం పొందుకోలేం అని దేవుని యొక్క వాక్యం మనకి సమయములో నేర్పిస్తూ ఉంది. కుడిమికి నీవు వ్యాపించాలి, ఎడమునకు నీవు వ్యాపించాలి. ఉన్నతమైన ఆశీర్వాదమును నీవు పొందుకోవాలి అంటే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది, నీ గుడారపు స్థలమును విశాలపరచాలి. అంటే దానిని ఇంకొంచెం
పెద్దదిగా మనము చేసుకోవాలి. గుడారం, తెరలు, త్రాళ్ళు, మేకులు. అందరూ టకటక చెప్పాలి. గుడారం, తెరలు, త్రాళ్ళు, మేకులు. మళ్ళీ చెబుదాం. గుడారం, తెరలు, ఆడున్నాయి చెప్పండి నాన్న, అక్కడ ఉన్నవి చెప్పండి. గుడారం, తెరలు, త్రాళ్ళు, మేకులు. ఇవన్నీ ఎక్కడ కనబడుతూ ఉంటాయి మనకు? ఎక్కడ కనబడుతూ ఉంటాయి? ఇవన్నీ ప్రత్యక్షపు గుడారములో కనబడుతూ ఉంటాయి. ఈ ప్రత్యక్షపు గుడారం దేవుని పిల్లలారా, ఈ ప్రత్యక్షపు గుడారముతో పాటు దాని చుట్టూత ఆయన ప్రజలైన 12 గోత్రికులు ఈ ప్రత్యక్షపు గుడారము చుట్టూ వారు కూడా అందుబాటులో ఉండడానికి నివాస యోగ్యమైనటువంటి గుడారాలు వారు వేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏవైతే ప్రత్యక్షపు గుడార నిర్మాణమునకు వాడబడి ఉన్నాయో అవే వస్తువులను వ్యక్తిగత జీవితము ప్రియులారా నివాసము చేయడానికి గుడారము వేసుకోమని దేవుడు చెప్పాడు. ఈ గుడారమునకు తెరలు వాడబడ్డాయి. ఈ గుడారమునకు త్రాళ్ళు, మేకులు, తెరలు వాడబడుతూ ఉన్నాయి. ఒక్కొక్క గుడారమును గురించి, ఒక్కొక్క తెరను గురించి, ఒక్కొక్క మేకును గురించి, ఒక్కొక్క ప్రియులారా ఇదిగో అక్కడ వ్రాయబడినటువంటి విషయాలన్నింటినీ మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ పూట ఈ సమయం మనకు సరిపోదేమో, కానీ కొన్ని మాటలు నేను ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములోనికి రండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనమును మనము చదువుకుందాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే, నా గుడారము చినిగిపోయెను, నా త్రాళ్ళన్నీయు తెగిపోయాయి, నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు, వారు లేకపోయారు. ఇక మీదట నా గుడారమును వేయుటకైనను నా తెరలను ఎత్తుటకైనను ఎవడును లేకపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు చూడలేనటువంటి వారు వాక్యమును వినండి. దేవుని వాక్యమును మనము గమనిస్తే ఇర్మియా ప్రవక్త ఇలాగు మాట్లాడుతూ అంటున్నాడు, గుడారం ఏమైపోయిందట? అందరూ చెప్పండి. గుడారం చినిగిపోయింది, త్రాళ్ళు ఏమైపోయాయి? తెగిపోయాయి. ఇంకా పిల్లలందరూ కూడా ఏమైపోయారు? నా యొద్ద నుండి తొలగిపోయారు, వారు కనిపించకపోయారు, కనిపించనంత దూరాన వెళ్ళిపోయారు. ఇక మీదట నా గుడారమును దేవుని పిల్లలారా వేయుటకైనను తెరలు ఎత్తుటకైనను ఎవడును లేకపోయెను, ఎవడును లేడు అని ఇర్మియా ప్రవక్త మాట్లాడుచున్నాడు. గుడారము అనే మాటకు నిర్వచనం మనము నివసించుచున్నటువంటి స్థలముగా దేవుడు వర్ణించుకుంటూ వచ్చారు. మనం ఎక్కడ నివాసం చేస్తున్నామో నా వైపు చూడు, మనము ఏ స్థలములో నివాసం చేస్తున్నామో. యాకోబు గారు అంటున్నారు, ఈ స్థలము ఇది భయంకరమైనటువంటి స్థలం. ఈ స్థలములో ఎవరున్నారు అంటే దేవుడు నిలిచి ఉన్నాడు. ఈ స్థలములో ఎవరున్నారు అంటే దేవుని ప్రత్యక్షత ఉన్న స్థలము. ఈ స్థలములో ఎవరున్నారంటే దేవుని యొక్క సన్నిధి ఈ స్థలములో ఉంది.
అంటే మనము నివసించే స్థలము ఎలాగుండాలంటే అది దేవుని ప్రత్యేకపరచబడిన స్థలముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ నివాసమైనటువంటి గుడారం ఎలాగుండాలి అంటే దేవుడు నివసించే ఆలయముగా ఉండాలి. అందుకే ఇర్మియా ప్రవక్త అంటూ ఉన్నాడు, ఇప్పుడు ఈ గుడారం ఏమైపోయిందంటే చినిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ చినిగిపోయినటువంటి గుడారం దేవుడు అంటున్నాడు, నీవు కుడిమికి వ్యాపించాలంటే, నీవు ఎడమకు వ్యాపించాలంటే, రాబోయే కాలములో మీరు మీ పిల్లలు వృద్ధిలోనికి రావాలి, మీ పిల్లలు దీవెనకరంగా ఉండాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, నీ గుడారమును నువ్వేం చేయాలి? విశాలపరుచుకునే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే నీవు కలిగి ఉన్నా, నీవు నిలిచి ఉన్నా, నీవు ఏ స్థలములో ఉన్నావో ఆ స్థలములో ఉన్నటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వేం చేయాలంటే ఇంకొంచెము నీవు దానిని మెరుగుపరుచుకునే వ్యక్తిగా ఉండాలి. దానిని కొంచెము దేవునితో ప్రియులారా మమేకపోయేటట్టుగా చేయాలి. దేవునితో మిళితమైపోయేటట్టుగా మనము చేయగలిగితే దేవుని పిల్లరా, ఇప్పుడు కొంచెంలోనే ఉన్నావు, కొద్దిగానే ఉన్నావు. దేవుని వాక్యమును మనం గమనించినప్పుడు ఈ విధమైన ఒక వచనం నేను మీకు పరిచయము చేయాలి అని అనుకుంటున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరూ స్వరమెత్తి చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏం చెప్పుకుంటూ వచ్చాను నేను ఈ సమయంలో? చూడండి, పరిశుద్ధ గ్రంథములో నా ప్రియమైన దేవుని సంఘమా, నా ప్రియమైన దేవుని ప్రజలారా, కొన్ని మాటలు ఈ సమయములో నేను మీకు పరిచయం చేయాలి అని అనుకుంటున్నాను. 47వ అధ్యాయం యెహెజ్కేల్ ప్రవచన గ్రంథం 47వ అధ్యాయము 47వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరము గడప క్రింద నీళ్లు ఉబికి తూర్పుగా పారుచు ఉన్నాయి. 729వ పేజీ పాత నిబంధన పుస్తకం. తిరగేయటమే పావు గంట పడితే చదివేది ఎప్పుడు, చూసేది ఎప్పుడు? దొరికిందా? దేవుని వాక్యం దొరికిందా? మీరందరూ అందుబాటులో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబుకుచ్చు తూర్పుగా సాగుచూ ఉన్నాయి. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచూ ఉన్నాయి. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గమున నడిపించాడు. దేవుడు యెహెజ్కేల్ ప్రవక్తను తన చేత పట్టుకొని
నడిపించుచూ ఉన్నాడు. మందిరము తూర్పు ముఖముగా నడిపించుచూ ఉన్నప్పుడు కుడి ప్రక్కన నీరు పారుతూ ఉన్నాయి. ఉత్తరపు గుమ్మపు మార్గమున నడిపించి, ప్రిలరా అందులో నుండి నన్ను నడచి వెళ్ళమంటూ ఉన్నాడు. 3వ వచనాన్ని మనం చదివితే, ఆ మనుష్యుడు కొలనూలు చేతబట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను ఏం చేశాడు? నడిపించగా నీళ్లు ఏమయ్యాయి అంటే చీలమండల లోతుగా ఉండెను. అందరూ చెప్పండి, ఇప్పుడు ఎక్కడున్న లోతు? అంటే ఎక్కడ ఉంది చెప్పండి? చీలమండలం అంటే ఎక్కడ ఉంటుంది మనకు? అడుగుతుంది మిమ్మల్ని. చీలమండలం అంటే ఎక్కడ ఉంటుంది? ఆడ మీ చేయి పెట్టుకోండి. చీలమండలం అంటే దేవుని పిల్లలారా, అరికాలుకు పైన ఉన్నటువంటి స్థలమును చీలమండలము అంటారు. ఇప్పుడు నీళ్ళు ఎక్కడున్నాయంటే చీలమండలపు స్థాయిలోనికి వచ్చేసాడు. ప్రభు అన్నాడు, ఆయన ఇంకొంచెము 1000 మూరలు కొలిచి నేలగుండ నన్ను నడిపింపగా నీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నాయట? మోకాళ్ళలోనికి వచ్చాయి. ఎక్కడండి? ఫస్ట్ ఎక్కడున్నాయి? చీలమండలములో ఉండగా 1000 మూరలు కొలచినప్పుడు ఇప్పుడు నీళ్ళు ఎక్కడున్నాయంటే ప్రిలరా మోకాళ్ళ లోతులోనికి వచ్చాయి. ప్రభు అన్నారు, సరిపోతుందా అంటే లేదు, ఇంకొక 1000 మూరల్ని ఏం చేయాలి? దానిని కొలవమన్నాడు. అంటే 1000 మూరలు కొలుస్తూ ఉంటే ఒక్కొక్క 1000 మూరల కొలత ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అతని స్థితి ఎలాగున్నది అంటే అతడు విశాలపరచబడుతూ ఉన్నాడు. తను నిలిచి ఉన్న స్థలము నుండి లోతైన అనుభవంలోనికి వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాయి? ఏమండి, ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాయి? దేవుని వాక్యమును మనము గమనించినప్పుడు ఆ నీళ్లు మొలల లోతు వరకు తీసుకొని వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి. మొదట ఏ అనుభవం? చీలమండలపు అనుభవం. ఈ చీలమండలపు అనుభవంలో ఉన్నటువంటి వారికి, దేవుని పిల్లలారా, దేవుని గూర్చిన అవగాహన వారికి ఉండదు. దేవుని యందు భయభక్తులు ఉండవు వారికి. దైవికమైన ఆశీర్వాదాలు వారికి ఉండవు. ఆత్మ సంబంధమైన భయం వారికి ఉండదు. చీలమండలములో నీళ్లు పారుచున్నటువంటి వారు ఎవరై ఉంటారు అంటే దేవుని పిల్లరా, దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వారు చీలమండలములో ఉన్నటువంటి వారికి పోల్చబడుతూ ఉన్నది. ప్రభు చెప్పారు, ఒకడు 30 దంతలు, ఒకడు 60 దంతలు, ఇంకొకడేమో 100 ఫలమును పొందుకుంటున్నారు. నిజంగా చాలా విచిత్రమైనటువంటి దేవుని పిల్లల ఆలోచన, అవగాహన ఈరోజు మనము చేయవలసిన వారమై ఉన్నాం. ఈరోజు భక్తులు ఎక్కడున్నారయ్యా అంటే గుడారములో వారు అక్కడే ఉంటున్నారు. విశాలత లేదు వారికి. వారు నిలిచి ఉన్న స్థలములో దేవునితో ఎదగాలని కానీ, దేవునితో మాట్లాడాలని కానీ, దైవికమైన ప్రత్యక్షత చూడాలని కానీ, దేవుని పిల్లరా ఎటువంటి ఎదుగు బొదుగు లేనటువంటి ఇంకా మరుగుజ్జులోనే వారు బ్రతుకుతూ ఉన్నారు. ప్రభు అంటున్నారు, నీవు కుడిమికి వ్యాపించాలి. అందరు చెప్పండి ఈ మాట. ఎక్కడికంట? కుడిమికి
నీవు వ్యాపించాలి. రెండవది, నువ్వు ఎడమకు వ్యాపించాలి. ఎక్కడికి వెళ్ళినా నీవు ఫలభరితమైనటువంటి వ్యక్తిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అవన్నీ జరగాలి అంటే ప్రియులారా, నీవు నివసించే గుడారం ఏం కావాలంటే దాన్ని నీవు కొంచెం విశాలతలోనికి తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం గట్టిగా స్తోత్రం చెల్లించుదామా? దేవుని వాక్యమును మనం గమనించినప్పుడు 5వ వచనాన్ని మనం చదివితే, ఆయన ఇంకను 1000 మోరల కొలవగా నీళ్లు మిక్కిలి లోతై ఏమైపోతా ఉన్నదంటే, నేను దాటలేనంత నది కనబడుతూ ఉన్నది. నేను దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నదిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు ఎక్కడున్నాడు? ఒకప్పుడు ఎక్కడున్నావు? ఒకప్పుడు ఎక్కడున్నారు మీరు? సంఘమైనటువంటి మీరు దేవునిలో కొలమానాన్ని మనం వేసుకోగలిగితే, దైవత్వములో నీవు కొలమానంగా నీవు కొలుసుకోగలిగితే, దేవునిలో నీ స్థాయి ఎక్కడున్నది? దేవునిలో నీ స్థితి ఎంతవరకు ఉన్నది? ప్రభువు మాట్లాడుతూ అంటున్నాడు, దేవుని పిల్లలారా, ఎందుకు ఈ మాటలు ప్రభువు మాట్లాడుకుంటూ వచ్చారు? వారికి మరలా వృక్షములను ఇవ్వాలని, వారికి మరలా శ్రేష్టమైన పదార్థములు ఇవ్వాలని, దేవుడు మరలా జీవమును ఇవ్వాలని, దేవుడు మరలా వారికి కలిగి ఉన్న సంపదనంతా తిరిగి మరలా ప్రభువు వారికి ఇవ్వాలి అంటే, మీరు ఈతలేనంత దాటలేనంత అనుభవాల గుండా మీరేం చెయ్యాలి? ప్రయాణము చేయ బద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్తీసం పొందగానే మన పరిస్థితి ఎలాగ ఉంటుందంటే, ఏదలేనంత ఉంటుంది. చెప్పండి. బాప్తీసం పొందగానే ప్రభువు నమ్ముకున్న ప్రారంభ దినాల్లో మన స్థితి, మన స్థాయి ఎలాగ ఉంటుందంటే, ఏదలేనంత ఆత్మీయతలో మనం కనబడుతూ ఉంటామండి. దాటలేనంత భక్తిని మనం కనపరుస్తూ ఉంటాం. ఇక మనలాంటి భక్తి పరులు ఎవరో కొంతమంది లేరు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. మంచిదే. మన స్థాయిని మనం ఎప్పుడు కూడా దిగజార్చుకొనవద్దు. మన స్టేటస్ను ఎప్పుడు కూడా, దేవుని పిల్లరా, భౌతిక సంబంధమైన వాటికి మనము రాజీ పడవద్దు. నీ నుండి దేవుడు కోరుకునేది ఒకటే, నీ విశ్వాసం అనే త్రాళ్ళు ఏం చేయబడాలి? అవి పొడుగు చేయబడాలి. నీ బలిపీఠపు త్రాళ్ళు, నీ గుడారమునకు కట్టబడినటువంటి ఆ తెరలు ఏవైతే ఉన్నాయో వాటిలో నీవేం చేయాలి? విశాలపరచబడినప్పుడు దేవుని సన్నిధిలో నిన్ను ఆయన కుడిమికి వెడమకు ఏం చేయబోతున్నాడు? ఓ ఉన్నతమైన వ్యాప్తిని ప్రభువునికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నమ్మితే గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా. ఉండాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. మహిమకరముగా దేవుని పిల్లలారా, అంత్య దినాల్లో ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఈ మధ్య ఒక పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు, ఏ రోగం అంట? అందరు గట్టిగా చెప్పాలి. ఏ రోగం అంట? మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్తను పంపించారు. ఈ వర్తమానము చెబుతూ ఉన్నప్పుడు అందులో ఒక మాట వ్రాసాడు, వాడాడు దేవుడు, నీవు మరణమగుచున్నావు గనుక నీ గుడారము నువ్వేం చేయాలి? చక్కబెట్టుకోవాలి. ఏం చేయాలి? నీ ఇల్లును చక్కన పెట్టుకో.
నీ ఇల్లు చక్కబెట్టుకుంటే నీవు కుడికి వ్యాపిస్తావు. నీ ఇంటిని విశాలపరుచుకుంటే నీవు ఎడమ వరకు వ్యాపిస్తావు. అన్యజనుల స్వాస్థ్యమైన ప్రతిదీ నీవు భయపడనక్కర లేకుండా అడుగులు వేయడానికి దేవుడు శ్రేష్టమైన ఆధిక్యతను ప్రభువునికి ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు అనడములో ఏమాత్రము సందేహమో లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పండి ఈ మాట, అందరు చెప్పండి. నీ ఇల్లును నీవేం చెయ్యాలి? చక్కబెట్టుకో. ఏమన్నాడు? ఇల్లు చక్కబెట్టుకోవంటే ఇల్లును చక్కబెట్టుకోవంటే రంగులేయటమా? ఏమా? ఇల్లును చక్కని పెట్టుకోవటం అంటే ఏంటి? కొత్త వస్తువులు తెచ్చి పెట్టుకోవటమా? అయ్యగారు పోయిన వారం వాక్యం చెప్పాడు, మన ఇల్లును చక్కన పెట్టుకోమన్నాడు అనంటే మంచి సెల్ఫులు పోయించుకొని దేవుని పిల్లారా మంచి కబోర్డ్స్ పెట్టుకొని మంచి దేవుని పిల్లారా ఇల్లునంతా కూడా నీట్గా ఉంచుకోవటం కాదు చక్కబెట్టుకోమంటే. దైవ సన్నిధిలో దేవుడు చెప్పిన దానికి లోబడ్డాడు. వెంటనే దైవ సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పిల్లలారా దైవ సన్నిధిలో మోకరించి ఎక్కడెక్కడ ఇంటికి ప్రియులారా ఇదిగో ఎక్కడ బలహీనుడైపోయాడో ఆ ఇంటిలో ఎక్కడైతే లోపాలున్నాయో ఆ హృదయం అనే ఇంటిలో దేవుడు నివసించే స్థలమైన ఆ నివాస యోగ్యమైనటువంటి మానవుని జీవితంలో ఏవైతే కొరతలున్నాయో వాటిని ఏం చేస్తా ఉన్నాడు? ఇప్పుడు సరిచేసుకోవటం ప్రారంభించాడు. హిజ్కియా చేసిన ప్రార్థన అద్భుతం, అద్భుతం, అద్భుతం. 15 సంవత్సరములు ఆయుష్ను పొడిగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని సంవత్సరాలు? అవకాశము లేదు అక్కడ. అవకాశము లేని చోట అవకాశమును కల్పించేవాడు ఆయన. నీ హృదయములో దేవుని పిల్లరా ఏదైతే దొరకదు అని నీవు అనుకుంటున్నావో దానిని ఆయన దొరికేటట్లుగా చేస్తాడు, దొరికేటట్లుగా చేస్తాడు. ఏమని ప్రార్థన చేశాడు? నేను ఎన్ని రాజ్యాలు జయించాను నీకు తెలియదా అని అన్నాడా? అని అనలేదు ఆయన. నేను ఎంతగా పాటుపడ్డా నీకు తెలియదా అని అనలేదు హిజ్కియా. హిజ్కియా ప్రార్థన తన జీవితమును చక్కపరుచుకుంటున్నాడు. హిజ్కియా ప్రార్థన ఒప్పుకోలు ప్రార్థన, హిజ్కియా ప్రార్థన కన్నీటి మార్పుతో కూడిన ప్రార్థన, హిజ్కియా ప్రార్థన తన గుడారమును ఏం చేస్తున్నాడు అంటే విశాలపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదట వింటున్నారా? మొదట మనకున్న స్థితిలో ఓ చిన్న గుడారం వేసుకుంటాం, అంతేనా? ఇప్పుడు 20 ఏళ్ళు అయిన తర్వాత అదే గుడారములో ఉండడానికి మనం ఇష్టపడతామా? మనం ఇష్టపడతామా? 20 సంవత్సరాల క్రితం మనకున్న స్థాయిని బట్టి, మనకున్నటువంటి స్తోమతను బట్టి ఓ చిన్న గుడారం వేసుకున్నాం. 20 ఏళ్ళు అవుతా ఉంది. 20 ఏళ్ళు అయిన తర్వాత అదే ఇంటిలో ఉండడానికి మనం ఇష్టపడతామా? ఏం చేస్తాం? దానిని కొంచెం విశాలపరచడానికి ప్రయత్నం చేస్తాం. దానిని కొంచెం మార్పులు చేర్పులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ప్రభు అదే అంటున్నారు. చదువు 54వ అధ్యాయం 2వ వచనం. గుడారపు స్థలమును విశాలపరుచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము,
నీ త్రాళ్ళను ఏం చెయ్యాలి? పొడుగు చేయము, నీ మేకులను దిట్టపరచుము. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. మేకులు అనే మాట మనం వ్రాయవలసి వచ్చినప్పుడు దేవుని పిల్లలారా, అది దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. సిసేరా అనబడిన వాని తలలో యాయీరు అనబడినటువంటి ఒక తల్లిగారు ఎక్కడ కొట్టారు అంటే, మేకును చేతబట్టుకొని ఏం చేసింది? కణితలో నేలకు దిగేటట్లుగా కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. మన చేతిలో ఏముండాలి? మేకు అనేది ఉండాలి. ఈ మేకులు, ఈ త్రాళ్ళు, దేవుని పిల్లరా, త్రాడు విశ్వాస పరిమాణమునకు పోల్చబడింది. మన విశ్వాసం పెంపొందించాలి, వాక్యములో ఎదుగుతూ ఉండాలి, ఆత్మీయతలు ఎదుగుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో మనమేం చేయబడాలి? విశాలపరచబడినప్పుడు అంటే కొంచెం రోజు క్రమక్రమంగా దైవత్వములో, ఆత్మీయతలో ఎదుగుతూ వ్యాపిస్తూ ఉంటే, ముందుకు సాగిపోతూ ఉంటే, నీవెన్నడూ చూడని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును ప్రభువునికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట చీల మండలం, అందరు చెప్పండి. చీల మండలం అది ప్రారంభ దినానికి గుర్తుగా ఉంది. మన ఆత్మీయ స్థితికి ప్రారంభ దినాలు గుర్తుగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని పిల్లరా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వాక్యమును మనం గమనిస్తే మోకాళ్ళ అనుభవంలోనికి రావాలి. స్థాయి పెరిగిందా, దిగిందా? మన స్థాయి ఎలాగుంది? చెప్పుకోవడానికే పనికొస్తుంది తప్ప ఎదిగినట్లు ఎక్కడా కనిపించదు. చెప్పుకోవడానికే పనికొస్తా ఉంది. నేను కూడా క్రైస్తవుడినే అని చెప్పుకోవడానికి పనికొస్తా ఉంది, కానీ మన స్థాయి ఎక్కడా పెరిగినట్లుగా కానీ. ఏమండి, మన ఈ మధ్య మేము ఓ దగ్గరకు మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ప్రజలు వచ్చారు. చాలామంది ప్రజలు వచ్చి ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నారు. నా వైపు చూడమా, వాళ్ళకి పొలాలు లేవంటారా? ఉన్నాయి. వ్యాపారాలు లేవంటారా? ఉన్నాయి. పనులు లేవంటారా? ఉన్నాయి. బాధ్యతలు లేవంటారా? ఉన్నాయి. ఉద్యోగాలు లేవంటారా? ఉన్నాయి. ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. దేవునికి ఇవ్వవలసిన సమయం దేవుని పిల్లరా ఆయనకు ఇవ్వకుండా ఉంటే ఇంకా నీవు లోతైన అనుభవంలో లేవని గుర్తుపెట్టుకోవాలి. చీల మండలములోనే నీవు ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి. గుడారమును విశాలపరుచుకోవాలి అనుకున్నవాడు వేటిని చూచి ఆగిపోడు. గుడారములో విశాలత కలిగి ఉండాలనుకున్నవాడు, తను నిలుచున్నాను అనే స్థలములో దేవునితో సహవాసము చేయాలి అనుకున్నవాడు ఒక్క దగ్గర ఆగిపోడు అని గుర్తుపెట్టుకోవాలి. మోకాళ్ళలోనికి వచ్చాడు, తరువాత మనల్లోకి వచ్చాడు. ఇప్పుడు ఈదలేనంత స్థాయిలోనికి వచ్చాడు. ఏమండి, మీరు ఎందుకు ముందుకు సాగలేకపోతున్నారు అని అంటే మనం ఎన్నో విషయాలు చెబుతూ ఉంటాం. ఎందుకో పాస్టర్ గారు ఈ మధ్య మేము ముందుకు సాగలేకపోతున్నామండి, అనుకున్న దాన్ని మేము చేరుకోలేకపోతున్నామండి, అనుకున్నవన్నీ కూడా మేము నెరవేర్చుకోలేకపోతున్నామండి, ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉన్నామండి, ఎన్నెన్నో దేవుని ద్వారా పొందుకోవాలనుకుంటున్నామండి. ఏమై ఉంటుంది? నీ గుడారములో నువ్వేం చేయాలంటే దాన్ని విశాలతలోనికి రావాలి.
నీవు నివసించే స్థలము దేవుడు ఉన్నాడు అని గ్రహించాలి. నేను అంటున్నాను, నీవు దేవుని సన్నిధిలో, నా వైపు చూడు, నీవు ఎదుగుతూ ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని వర్ధిల్లత చేయలేడా? తప్పకుండా చేస్తాడు. నీకు కావలసింది దేవుడు ఇవ్వకుండా ఆగిపోతాడా? ఆయన ఆగిపోయేవాడు కాదు. 54వ అధ్యాయం అంతా మీరు చదివితే అక్కడ చాలా విషయాలు పొందుపరచబడ్డాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 4వ వచనాన్ని మనం గమనిస్తే, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమునకు తలవంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరుచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు, నీవు భయపడనక్కరలేదు. ఆమెను చెప్పండి అందరూ, ఇంకొంచెం చెప్పండి స్తోత్రం గట్టిగా. నీవు భయపడనక్కరలేదు, నీవు సిగ్గుపడనక్కరలేదు. వాక్యమును మనం గమనిస్తే దేవుని పిల్లలారా, ఇవన్నీ మన జీవితంలో కన్నులారా మనం చూడాలంటే నీ గుడారపు స్థలము నువ్వేం చేయాలి? విశాలపరచాలి. ఇప్పుడు ఆ గుడారం ఏమైపోయిందంటే, మనం ఇర్మియా ప్రవచన గ్రంథములోనికి వచ్చాం కదా. ఎన్నవ అధ్యాయం అది? 10వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే ఆ గుడారం ఇప్పుడు ఏమైపోయిందంటే చినిగిపోయింది. నా త్రాళ్ళన్నీ తెగిపోయాయి, నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు, వారు లేకపోయిరి. ఇక మీదట గుడారమును ఏమండి వేయుటకైనను ఎత్తుటకైనను ఎవడును లేరు, ఎవడును లేడు. 4వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే, అదే ఇర్మియా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనమును మనం చదివినప్పుడు, కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది, నా గుడారములను హఠాత్తుగా నిమిషములో నా డేరా తెరలేమైపోయాయి, ఏమని దోచుకొనబడుచు ఉన్నాయి. నీ గుడారం ఎలా ఉండాలి అంటే, అది విశాలపరచబడవలసిన స్థలములో నీ గుడారం ఏమైపోయిందంటే అది దోచుకొనబడుతూ ఉంది. నీ గుడారము చినిగిపోతూ ఉంది. నీ గుడారం చినిగిపోతే వర్షము, ఎండ, చలి అవన్నీ నీ మీదనే ఉంటాయి కదా. గుడారం దేని కొరకు? ఎండ రాకుండా, వర్షము రాకుండా, శత్రువు రాకుండా, నీకు నీ కుటుంబమును నీ దేహమును కాపాడుకోవడానికి ఉపయోగపడేదే గుడారం. గుడారం నీకు భద్రతనిచ్చేది నీ గుడారం. నీ గుడారమే నీకు భద్రత. నీ గుడారములో నీవు సురక్షితంగా ఉంటావు. ఆ గుడారం ఇప్పుడు ఏమైపోయిందంటే అది చినిగిపోయింది. త్రాళ్ళన్నీ కూడా ఏమైపోయాయి? తెంపబడ్డాయి. పిల్లలు పతంగిని ఎగరేసేటప్పుడు చక్కగా సంతోషంగా ఎగరేస్తూ ఉంటారు. ఈ మధ్య ఆ డాబా మీద పతంగి ఎగరేస్తూ ఉంటే, ఇది మన స్థలంలో ఇక్కడ ఆడుతూ ఉంటే మా బుడ్డమ్మాయిని చూసి అది నాకు కావాలంటుంది. ఆడు అందామా, ఆడు పోవట్లేదు, అది అక్కడే ఎలా అంటూ ఉంటే అది మన చర్చి ముందు ఆడుతూ ఉంటే మా బుడ్డమ్మాయి దానికి వెళ్ళి చూస్తాం. ఆమెకు విచిత్రంగా ఉంది. ఇట్లా అంటూ ఉంటే నిలబడి నాకు అది కావాలంటుంది. ఎవరు? వెంటనే పిల్లలను పంపించి ఒకటి తీసుకొస్తే
దాని ఒక దెబ్బకే తోక దిగిన తోక కాదు, దారం దిగిన గాలిపటం. చేతిలో దారం ఉన్నంతసేపు అది ఆడుతూనే ఉంటుంది. చూచేవారికి, ఎగరేసేవారికి ఆనందము. ఈరోజు నేను ఎంత చక్కగా ఎగరేశానో, ఎంత చక్కగా ఆనందంగా ఉన్నాను అనడానికి మధ్యలో ఒక తాడే ఉపయోగపడుతూ ఉంది. తాడు దేనికి సాదృశ్యంగా ఉంది? నీ ఆత్మీయ స్థితికి దేవునికి మధ్య ఒక వారధిగా పనిచేస్తూ ఉంది. వారధి సంబంధమునకు సాదృశ్యంగా ఉంది. దేవునికి నీకు మధ్య ఏంటి సంబంధం? దేవునికి నీకు మధ్య ఏంటి ప్రియులారా? ఆ ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నదా? ఉంటే నీవు కుడిమికి వ్యాపిస్తావు, నీవు ఎడమకు వ్యాపిస్తావు. దేవునికి నీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? దేవునికి నీకు మధ్య ఏమైనా దేవుని పిల్లరా ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన కలిగి ఉంటున్నావా? గుడారములో ఆరాధన కార్యక్రమాలు తక్కువైపోయాయి. గుడారములో ప్రార్థనా జీవితాలు తక్కువైపోయాయి. గుడారములో నిట్టూర్పులు, గుడారములో విజ్ఞాపన, గుడారములో ఆత్మ సంబంధమైనటువంటి కృతజ్ఞత బలులు నేటి దినాల్లో తక్కువైపోయాయి. అందుకే మనము ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మార్పు లేనటువంటి వారంగా జీవిస్తూ ఉన్నాం. నీవు కుడిమికి వ్యాపించే దినములు రాబోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడమ వైపునకు వ్యాపించే దినములు రాబోతూ ఉన్నాయి. అవి మనం పొందుకోవాలంటే మరలా నీ గుడారం ఏం చేయబడాలి? చక్కపరచబడాలి. నీ గుడారము ఎక్కడా చినిగిపోకుండా, నీ త్రాళ్ళు ఎక్కడా తెగిపోకుండా, నీ గుడారం నీవు నివసించే స్థలం ప్రభువు అన్నాడు. నిర్గమాకాండములోనికి వద్దాం, 3వ అధ్యాయములోనికి రండి. నిర్గమాకాండ 3వ అధ్యాయం. భక్తుడైన నాయకుడైన మోషే గారు దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. నాలుగవ వచనమును మనం చదివితే, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొదనడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనగా, అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువుము, ఎందుకంటే నీవు నిలిచి ఉన్న స్థలం ఏమైందట? అందరు గట్టిగా చెప్పండి ఈ మాట, అందరు గట్టిగా చెప్పండి. నీవు నిలిచి ఉన్న స్థలం ఏమై ఉంది? అది పరిశుద్ధమైనటువంటి స్థలం. ఎక్కేంతవరకు ఒక మాట మాట్లాడలేదు, పొద దగ్గరికి వచ్చేంతవరకు దేవుడు మాట్లాడలేదు. అప్పటికే 40 ఏండ్లు అరణ్యములో మందను కాయుచున్న మోషేకు దేవుని పిల్లలారా హోరేబులో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ప్రత్యక్షమవుతున్న సమయానికి అప్పటికే మందను కాయొచ్చు ఉన్న, కోపము తగ్గిపోయిన దేవుని పిల్లరా విధేయతలోనికి వచ్చిన, దీర్ఘశాంతమునకు ఇదిగో సన్నిహితుడుగా వచ్చిన, సాత్వికము కలిగిన వాడుగా ఉన్న మోషేను దేవుడు దర్శిస్తూ మాట్లాడుతూ అంటున్నాడు, మోషే నువ్వు దగ్గరకు రావద్దు, నీవు నిలిచున్న స్థలం అదేంటంటే
పరిశుద్ధమైనటువంటి ప్రదేశం. అమ్మా, ఎన్నిసార్లు మన ఇంటిలో, ఎన్నిసార్లు మన గృహములో అపవిత్రమైన కార్యములు జరుగుతూ వచ్చాయి. అదే ఇంటిలో బైబిల్ ఉండగా, అదే ఇంటిలో ప్రార్థన ఉండగా, అదే ఇంటిలో ఆరాధన ఉండగా, అదే ఇంటిలో సేవకులు పాదములు పెట్టగా, అదే ఇంటిలో ఎంతమంది త్రాగుబోతులు చేర్చుకోలేదు నీ ఇంటిలో? ఎంతమంది త్రాగుడుకు దేవుని పిల్లరా అవకాశము కల్పించలేదు నీ ఇంటిలో? నీ ఇంటిలో దేవుని పిల్లరా ఎంతమంది పేకాటాడేవారు వచ్చారు నీ ఇంటికి? పేకాటాడేవారు, త్రాగుబోతులు, వారికి విందులు, ఏర్పాట్లు ఇవన్నీ చేస్తూ నీవు నిలుచున్న స్థలం అది ఏమై ఉండాలి? అది పరిశుద్ధమై ఉండాలి. ముందు నీవు కొన్న చెప్పులను విడిచిపెట్టేశాయి, నీ చెప్పుల వారు విప్పివేశాయి. నేటి దినాలలో మన గుడారం ఎలాగూ ఉంటూ ఉంది. కీర్తనకారుడు అంటాడు, మన గుడారం ఏమై ఉండాలి అంటే నీతిమంతుల గుడారమై ఉండాలి. ఇంకేమై ఉండాలి? అందులో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడాలి. అమ్మ, మా అయ్యగారు వస్తున్నారే అనగానే మన టీవీ మారిపోద్ది, మన ఛానల్స్ మారిపోతాయి అండి, మన ఇల్లు మారిపోద్ది, మన వంట పాత్రలు మారిపోతాయి. నీ ఇల్లు ఎలాగుండాలంటే విశాలతలోనికి రావాలి అనగా దాని ఉద్దేశం ఏంటంటే నీకు నీవుగా దానిని కొంచెం విశాలత చేసుకోవాలి, దాన్ని కొంచెం మార్పు చేసుకోవాలి. హిజ్కియా గారి వలె మార్పు చేసుకోగలిగితే వెంటనే మోషే గారితో దేవుడు చెప్పిన మాటను విని వెంటనే తన చెప్పులను విడిచి నేను నిలబడి ఉన్న స్థలం అది పవిత్రమైందని గ్రహించి దేవుని పిల్లరా, దేవుని పిల్లరా, దేవుని పిల్లరా, ఆ హోరేబు పర్వతం మీదనే దేవుని ప్రత్యక్షతను చూచాడు, దేవుని మహిమను చూచాడు, దేవుని స్వరమును వింటున్నాడు. అదే రోజు దేవుడు తనకు ఒక బాధ్యతను అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకుముందు ఎన్నడూ చూడని ఓ శ్రేష్టమైన పనికి దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దినము నుండి దేవునితో నడవటం ప్రారంభించాడు. తన గర్భములో నుండి వచ్చిన తన పిల్లలు ఇదిగో ప్రత్యక్షపు గుడారములో సేవ చేసే ఆధిక్యతను వారు పొందుకున్నారు. కుడిమికి ఎడమకు వ్యాపించటమే కాదు కానీ వారి నివాస స్థలములన్నీ కూడా ఆశీర్వాదకరముగా దేవుడు మార్చాడు. ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే మన గుడారం ఏం కావాలి? అది విశాలపరచబడాలి. వాక్య అనుభవాలు ఉంటున్నాయా? వాక్య అనుభవాలు లేవు. ఓ దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. రోగులు వస్తున్నారు, బలహీనులు వస్తున్నారు. ఇంటి నిండా, మందిరం నిండా ప్రజలు విస్తారంగా నిండిపోతున్నారు. ఎందుకయ్యా అంటే ఆ ఊరి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారంట, పలాని ప్రాంతములో సేవకుడు ప్రార్థన చేస్తే
అద్భుతం జరుగుతూ ఉంది అని చెప్పుకొని ప్రజలందరూ వస్తూ ఉంటే ఓ రోజు పాస్టరమ్మ గారు కూర్చొని ఆలోచన చేశారంట, మనము సేవకు వచ్చింది మన ద్వారా అనేక మంది స్వస్థతలు పొందుకోవడానికి అని చెప్పుకోవడానిక, మనం సేవకు వచ్చింది ఉన్న 10 మందిని వాక్యములోనికి పెంచడానిక అని ఆలోచన చేశారట భార్యాభర్తలు ఇద్దరు. ఆ రోజు ఇద్దరు భార్యాభర్తలు కూర్చుని దేవుని మందిరములోనికి వెళ్ళి, మన దృష్టి స్వస్థతల మీద కాదు, మన దృష్టి విశ్వాసుల ఆత్మీయతలో ఎదగడానికి వాక్యం మీదనే ఉంచాలని తీర్మానం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు ఈ మాట చెబుతా ఉన్నాను అంటే, మన మేకులు బలమైనటువంటివిగా ఉన్నప్పుడు, వాక్యం అనే మేకులు దేవుని పిల్లరా అవి స్థిరమైనవిగా ఉన్నప్పుడు, మనము ఎక్కడికి వెళ్ళినా మనకు ఏ అపాయము కూడా రాదు. మన చేతులే ఉండాలి, ఒకవైపు సుత్తే, ఒకవైపు మేకును కొట్టాలంటే చెక్కతో కొడితే పోదు. దేంతో కొట్టాలి మరి? మన చేతిలో సుత్తె అనేది ఉండాలి. సామెతల గ్రంథం దేవుని పిల్లలారా, దేవుని వాక్యములోనికి మనం వచ్చినప్పుడు 4వ అధ్యాయం 4 కాదు 3కి వద్దాం. 4 తర్వాత వెళదాం, 3కు వద్దాం. తర్వాత అంటే వచ్చే వారం, ఇప్పుడే కాదు వచ్చే వారం. 3వ అధ్యాయం 22వ వచనం. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగా ఉండును. 23 అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదు. నీవు పండుకొనినప్పుడు భయపడవు, నీవు పరుండి ఏం చేస్తావు? సుఖముగా నిద్రిస్తావు. ఆకస్మికముగా భయము వచ్చినప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు ఏమాత్రము కూడా భయపడవద్దు. 23వ వచనం. అప్పుడు ఎప్పుడు ఎప్పుడు అంటున్నా? ఎప్పుడు? సంక్రాంతికా? ఎప్పుడు? దసరాకా? దీపావళికా? ఎప్పుడు? అప్పుడు నా కుమారుడా, 21వ వచనం, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయవద్దు. ఏంటవి? 3వ అధ్యాయం అని చెప్పబడింది. ఉపదేశమును గురించి మాట్లాడుతున్నాడు. ఉపదేశం, దేవుని వాక్యం మన ఆత్మీయ స్థితికి, దేవుని వాక్యము ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది అని మనము గ్రహించాలి. అవి మన కన్నులకు ఎలాగుండాలి అంటే, కన్నుల ఎదుట నుండి తొలగిపోనివ్వకుండా నీ మెడకు అలంకారముగా ఉండాలి. అవి నీకు జీవముగా ఉండాలి. అప్పుడు నీ మార్గమును నువ్వేం చేస్తావు? సురక్షితముగా నడిచెదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడంట? సురక్షితంగా
ప్రయాణం ఉన్నది, కంటి నిండా నిద్ర ఉంది, కడుపు నిండా భోజనం ఉంది. ఇక్కడ ఉన్నాయి అక్కడ సుఖం, నిద్ర, క్షేమం, భద్రత. దేవుని పిల్లరా, ఏ విధమైన లోటు లేకుండా ఆయన సమృద్ధిగా నిన్ను నడిపించడానికి ప్రభు సంసిద్ధుడుగా ఉన్నాడు. మన స్థితి ఈ దినము నుండి ఏం చేయబడాలి అంటే ఈదలేనంత ఆత్మీయ స్థితిలోనికి మనము రాబద్ధులమై ఉన్నాము. ఎప్పటి వరకు? వాక్యం వెళ్ళిపోవటం కాదు, ఏదో కాసేపు కూర్చున్నాములే, అమ్మ భలే పని అయిందిలే, ఈరోజు అయ్యగారు కనపడ్డాములే అనుకోవడానికి ప్రార్థన రావాల్సిన పని లేదు. ఇంటి దగ్గర ఎవరిని లింక్ పంపించేస్తాను, గూగుల్ మీట్ లింక్ పంపించేస్తాను, ఇంటికాడిని ఆన్ చేసుకొని కూర్చోండి. మనకి యూట్యూబ్ లైవ్ కూడా ఉంది. అమ్మయ్య వెళ్దాములే అనుకునేవారు మందిరానికి రావాల్సిన పని లేదు. ఈదలేనంత అనుభవంలోనికి వెళ్ళాలనుకున్న వారు మాత్రం మందిరానికి రావచ్చు. చీల మండలములో నుండి నేను ఎదగాలి అనుకున్నవారు, ఏమండి మోకాల లోతులో నుండి నేను ఎదగాలనుకున్నటువంటి వారు, నెంబర్ 1 చీల మండలం, నెంబర్ 2 మోకాళ్ళు, నెంబర్ 3 మలలోతు, నెంబర్ 4 ఈదలేనంత. నిలబడి ప్రార్థన చేసేటప్పుడు నీ స్థితి ఎక్కడుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. చీల మండలంలో ఉన్నావా? నీ నుండి దేవుడు ఆశించేది నీ గుడారం ఏం చేయబడాలి? ఇప్పుడు విశాలపరచబడాలి. ఇంతకు ముందు ఉన్న స్థితి నుండి ఇంకొక మెట్టెక్కాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కితే ఏం జరుగుద్ది పాస్టర్ గారు? ఎక్కితే ప్రభువుని ఏం చేస్తున్నాడు? కుడిమికి ఎడమకు నిన్ను వ్యాపింపచేయడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది అక్కడే ఆగిపోతూ ఉన్నారు. సంవత్సరాలకు సంవత్సరాలు అలాగే ఆగిపోతున్నారు. భౌతిక సంబంధమైన దీవెన పొందుకుంటున్నారు, మంచిదే. కానీ ఆత్మ సంబంధమైన దీవెన మనకు అవసరమై ఉన్నది. ఈ మధ్య మేము కాస్త అటు ఇటుగా హాస్పిటల్కి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి రోగుల పరిస్థితి చూస్తూ ఉంటే కళ్ళు చెమర్చగిలుతున్నాయి ప్రియులారా. ఒక యవనస్తుడు 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయి మంచములో ఆచేతన స్థితిలో పడి ఉన్నాడు. డబ్బులు కడితేనే వైద్యం అంటున్నారు. వైద్యం చేసినా కానీ కిడ్నీలు మరలా తిరిగి అది జీవంలోకి వస్తాయో రావో తెలియదు, బాగవుతాయో రావో తెలియదు. యవన ప్రాయములో ఆరోగ్యాన్ని కోల్పోయి, యవన ప్రాయములో ఆత్మీయతను కోల్పోయి, యవన ప్రాయములో నీ గుడారములో దేవునికి భయపడకుండా, యవన ప్రాయములో దేవునికి సమయాన్ని ఇవ్వకుండా నీవు దేవుని దృష్టిలో ఇంకెంతకాలం భ్రష్టుగా బతుకుతూ ఉంటావు. నీ గుడారము చినిగిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? దానిని మరలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. నీ తాళ్ళు తెగిపోయాయి, ఇప్పుడు మరలా వాటిని ఏం చేయాలి? నీవు వాటికి పునాదులు వేసుకోవాలి. ప్రభు నీకు అవకాశం ఇచ్చాడు. లోకములో ఎవరికి లేని గొప్ప ధన్యత ప్రభు నీకు ఇచ్చాడండి. ప్రభు పాదాలు పట్టుకుందాం. నా గుడారములో నేను విశాలపరచబడతానయ్యా, ఉన్న స్థితిలో నుండి ఇంకొక మెట్టు ఎక్కుతానయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభు ఒక ప్రవచనం చెప్తున్నాడమ్మా, జాగ్రత్తగా వినండి. నీవు కుడికి వ్యాపింపబోతున్నావు, నీవు ఎడమకు కూడా వ్యాపింపబోతున్నావు. అన్యజనుల స్వాస్థ్యమును ప్రభువునికి అప్పగించబోతున్నాడు. పాడైపోయిన పట్టణాలన్నింటినీ ఆయన బాగు చేసి నీవు నివాసముగా ఉండటానికి వాటిని నీకు అప్పగించబోతున్నాడు. రేపేమి జరుగుతుందో మనకు తెలియదు. మన జీవమే పాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోవచ్చున్న ఆవిరి వంటి వారమే. ప్రభు రాకముందే, ఈ శేష జీవితం ముగించకముందే మన గుడారములో కాస్త దేవుని పిల్లారా ఎదుగుటకు అవకాశం ఇద్దాం, మార్పుకు అవకాశం ఇద్దాం.
మార్పు చెందడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రవచనాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడడానికి దేవునికి సానుకూలముగా మలచబడి దేవుని చేత మనం దీవింపబడదాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి నెరవేర్చునుగాక. అందరం లేచి నిలుబడి ప్రభు సన్నిధిలో ఒక నూతనమైన తీర్మానం మనము చేద్దాం. ఎవరు మౌనముగా ఉండమాకండి. ప్రభు సన్నిధిలో మనము ప్రార్థనాపూర్వకంగా మనం అడుగులు వేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలలు పైకెత్తి, చేతులు పైకెత్తి, నోరు తెరచి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. అందరము స్వరమెత్తి ప్రభువుతో మాట్లాడదాం. అవును నాయనా, నా గుడారము ఇంకా విశాలపరచబడలేదు నాయనా. ఇదిగో నా గుడారం 20 ఏళ్ల కింద ఎలాగున్నదో ఇప్పుడు అలాగే ఉన్నది నాయనా. 10 సంవత్సరాల క్రితం ఎలాగున్నదో అప్పుడు ఇలాగే ఉన్నది నాయనా. అప్పుడు ఎలాగున్నదో ఇప్పుడు అలాగే ఉన్నది నాయనా. కానీ ఈరోజు ఒక నూతన విధానములో నీవు నాతో మాట్లాడుకుంటూ వచ్చావు నాయనా. నా గుడారము నేను విశాలపరుచుకునే సమయము ఆసన్నమైంది. మౌనంగా ఉండమాకు. ప్రభుతో మాట్లాడు. ఇశ్రాయేలు ప్రజల గుడారం శిథిలమైపోయింది. ఇశ్రాయేలు ప్రజల ఇదిగో త్రాళ్ళు అవి తెగిపోయాయి. దేవునితో సంబంధాలు తెగిపోయాయి. భౌతికమైన జ్ఞానము ద్వారా నీవు జీవిస్తున్నావేమో, భౌతిక సంబంధమైన జ్ఞానమును నీవు ఆధారం చేసుకుంటున్నావేమో, భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనలు నీ మనసులో మెదలాడుతున్నావేమో. అవి ఏవియు దేవుని ఆశీర్వాదమును నీ జీవితములోనికి ఆహ్వానించవని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ పాదాల దగ్గరికి వస్తున్నాను స్వామి. ఎక్కడున్నావు? చీలమండలమా? లేదు. ఇన్ని యాండ్గా అక్కడే ఉన్నావా? నీ ముందున్న వాళ్ళు పరిగెత్తుతూ ఉంటే నీకెప్పుడు అనిపించలేదా? నీ ముందున్నవారు ప్రియులరా పరిగెత్తుతూ ఉంటే నీకెప్పుడు షేమ్ అనిపించలేదా? నేను ఇంకా చీలమండలపు స్థాయిలో ఉన్నానే, నా స్థితిని కొంచెం మార్చుకోవాలని కానీ, నా స్థితిని కొంచెం ముందుకు నడిపించుకోవాలని కానీ ఎప్పుడు నీకు అనిపించలేదా? ప్రార్థన చేద్దాం. నన్ను కొంచెము నడిపించుము నాయనా. అందరూ స్వరమెత్తి ప్రభువుతో మాట్లాడండి. మోకాళ్ళ అనుభవంలో ఉన్నావా? సహోదరుడా, ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. సహోదరి, ప్రభుని దీవించబోతున్నాడు. కానీ అక్కడే ఉండటం దైవ సంకల్పము కాదు. అది నీవు మొలల లోతులోనికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒకవేళ నీవు అక్కడే ఉంటే, మొలల లోతులో నీవు ఉంటే, నిశ్చయముగా నా దేవుని దీవించబోతున్నాడు. లేదయ్యా, నేను ఈదలేనంత అనుభవంలో ఉంటున్నాను, ఇక నీ విషయంలో దేవుడు ఎప్పుడు బాధపడేవాడు కాదు. నువ్వు ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీవు ఇంకా దేవుల్లో ఎన్ని నేర్చుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎన్నెన్నో నేర్చుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఆశలు ఎందుకు నీవు నెరవేర్చలేకపోతున్నావు? ఇంకెన్ని సంవత్సరాలు పట్టవచ్చు? ప్రభుని అడుగుదాం. ప్రభు పాదాలు పట్టుకొని, నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించుము. హల్లెలూయా. ఈరోజు నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. ఈ 4 అనుభవాల గుండా నడిపించుము తండ్రి. లోతైన జలములలో
లోతున వినబడు స్వరమా, లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా పాడదాం. నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ తరింప నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన